గెలాక్సీ వారియర్స్ యొక్క గొప్ప ఛాంపియన్ అయిన గెలాక్స్ తన గొప్ప శక్తితో పవర్ రేంజర్స్ ని అంతం చేయాలనుకున్నాడు. భూమికి చెందిన నింజా తన జీవితాన్ని త్యాగం చేసి ఈ యూనివర్స్ ని కాపాడాలనుకున్నాడు. వాళ్లకు దొరికిన 6 పవర్ రేంజర్స్ పవర్ ని 5 పవర్ రేంజర్స్ అద్భుతంగా హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళే పవర్ రేంజర్స్ నింజా స్టీల్. హేలీ, హే ఆగు! ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఆలస్యంగా వచ్చావు. సారీ, ఈ రోజు నిద్రపోయాను, నన్ను క్షమించు. సరేరా, బండెక్కు, మనం స్కూల్కి వెళ్దాం. మన స్కూల్ దగ్గరకు వచ్చేసాం కదా, ఇంకేంటి? నిజమే. కాస్త సీరియస్ గా ఉండొచ్చు కదా. జీవితంలో ఎప్పుడు సీరియస్ గా ఉంటే బోర్ కొడుతుంది. అప్పుడప్పుడు సరదాగా ఉండాలి. ఇదంతా రికార్డ్ అయ్యింది. రేంజర్స్ వాయిస్ ని కనిపెట్టాను, రికార్డు కూడా చేశాను. ఈ కాదు నా సొంతం. ఇదిగో వినండి. ఇప్పుడే మీ వాయిస్ రికార్డ్ అయింది. విన్నారా మిషన్ మాటలు? మిగతా రేంజర్స్ వాయిస్ లో కూడా రికార్డ్ చేసి మీ దగ్గరకు వస్తాను. అందరినీ అంతం చేసేద్దాం. ఈ ప్లాన్ చాలా బాగుంది. ఈ ప్లాన్ నాకు నచ్చింది. ఇలాగే వాళ్ళందరినీ మనం అంతం చేయాలి. గుడ్ మార్నింగ్ guys. గుడ్ మార్నింగ్. ఎవరో చాలా సేపు పడుకున్నట్టున్నారు. మాట్లాడుకో. ఎలక్షన్ జరుగుతుందా? ఇంట్రెస్టింగ్ గా ఉంది. అవును, నిజమే. నువ్వు ఒక మంచి ప్రెసిడెంట్ గా ఉండొచ్చు. నువ్వు దీంట్లో కలుసుకో. యా, మీరే అన్నారుగా. ఏంటి, నువ్వు దీంట్లో ఇంట్రెస్ట్ గా ఉన్నావా? అది ప్రెసిడెంట్ అంటే టైం ని కీపప్ చేయాలి. అది తన వల్ల కాని పని. నన్ను పికప్ చేయడానికి లేట్ చేశాడు. ఏంటి నా మీద కక్ష? యా, ఖచ్చితంగా నేను కూడా చేయగలను. అలాగా? చెయ్యాలని నిర్ణయించుకుంటే ఖచ్చితంగా చేస్తాను. ఈ పోటీలో నేను పాల్గొంటున్నాను. ఏంటి నువ్వా? నిజంగానా? యా, అలాగే చూసుకుందాం మై డియర్ ఫ్రెండ్. ఓకే బేబీ, ఐఎమ్ వెయిటింగ్. నువ్వు ఓడిపోతావు. చూద్దాం. విక్టర్, ఇప్పుడు నువ్వే ప్రెసిడెంట్ వి. నువ్వే గెలవాలి, సరేనా? అలాగా? గెలవచ్చు, గెలవకుండా కూడా పోవచ్చు. కానీ వాళ్ళిద్దరూ క్వాలిఫై అవ్వకూడదు. అప్పుడే నేను రివెంజ్ తీసుకున్నట్టుగా అవుతుంది. మనకు కావాల్సిన బ్యాగ్స్ తీసుకున్నాం. మీ దగ్గర మార్కర్ ఉందా? మార్కర్ మర్చిపోయాను. ఇప్పుడు ఎలా? కొన్ని విషయాలు మర్చిపోకూడదు అన్నది గుర్తుంచుకో. నిద్రపోవడం కాదు, ఇలాంటివి మర్చిపోకూడదు. థ్యాంక్ యూ. ఇది చాలా బాగుంటుంది అనుకుంటాను. మేమేం డిసైడ్ చేసుకున్నామంటే మా మిత్రుడు కర్వన్ కి హెల్ప్ చేయబోతున్నాం. అలాగే నేను లీవెన్ కూడా కేలీని హెల్ప్ చేయబోతున్నా. అది చూద్దాం, ఎవరు బెస్ట్ వాళ్ళే గెలుస్తారు. అలాగా నేనే గెలుస్తాను. హే, గొడవ పడకండి ప్లీజ్. అన్ని దొరికాయి. బ్రాడీ వాయిస్ కూడా దొరికింది. ప్రెసిడెంట్ వాయిస్ దొరికింది. నేను లివ్విని మాట్లాడుతున్నాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళాలి. అటు చూడండి. అదిగో మాస్టర్. త్వరగా రండి. త్వరగా మన వాళ్ళని పంపండి, నాకు సాయం కావాలి. వచ్చేసారు. ఇట్స్ మోర్ఫిన్ టైం. పవర్ స్టార్. రెడీ. త్వరగా వెళ్ళండి, దాడి చేయండి. వీళ్ళ పాయింట్స్ యూజ్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. గైస్, నన్ను కాపాడండి. ఏదో సమస్య అనుకుంటా. మీరు ఎలా ఎదుర్కొన్నారో చూసారా?
ఏమైంది? ప్రెసిడెంట్ ఎక్కడున్నాడు? రౌడీ గుడ్డుకొస్తాను. సోనిక్ బూమ్. ఇక్కడ ఆటలు ఇక్కడ సాగవు మంకీ మ్యాన్. నొప్పిగా ఉంది. వాళ్ళని నేను కొట్టాలనుకున్నాను కానీ వాళ్ళలో వాళ్ళే కొట్టుకున్నారు. అలా ఐడియా వేశాను. నేను మీ ఆటల్ని సాగనివ్వను. నింజా బ్లాస్ట్. మీరు అలా కొట్టుకుంటూనే ఉండండి, వెళ్ళిపోతాను. ఆ రోబోట్స్ అన్నిటినీ అంతం చేసేయండి. వాడు తప్పించుకున్నాడు. తప్పకుండా తను మనకు చిక్కుతాడు. అప్పుడు వాడంతా చూసుకుందాం. మన స్కూల్కి వెళ్ళాలి. ప్రెసిడెంట్ మీటింగ్ వేరే ప్రారంభం కాబోతోంది. Come on, guys. Hey, రండి మనం కూడా వెళ్దాం. అందరూ హేలీకి ఓట్ వేయండి. కెల్విన్ కు ఓట్ వేయండి. కెల్విన్ కు ఓటు వేయండి. ఈ ఫ్రీ బెలూన్స్ తీసుకోండి. నీకే వేస్తాం. థ్యాంక్ యూ. మర్చిపోకుండా నాకు ఓటు వేయండి, సరేనా? నేను మంచిగా చేస్తాను, నేను నమ్మొచ్చు. మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. నేను మామూలు మెకానిక్ని. నాకు ప్రెసిడెంట్ అయ్యే హక్కు లేదని చాలా మంది అన్నారు. నేను ఈ పోటీలో పాల్గొనకూడదన్నారు. అలా వాళ్ళు చెప్పింది తప్పని నిరూపించడానికి మీరు దయచేసి నాకు ఓటు వేయండి. ఈ పోటీలో నన్ను గెలిపించండి. అప్పుడు వాళ్ళకి మీరు బుద్ధి చెప్పినట్టు ఉంటుంది. నా మెకానిక్ షాప్ ఎంత శుభ్రంగా ఉంటుందో ఇక నుంచి స్కూల్ కూడా అంత శుభ్రంగానే ఉంటుంది. మీరు ఓటేస్తారన్న నమ్మకంతో మీ ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓటు వేయడం మర్చిపోకండి. నువ్వు మాట్లాడిన విధానం చాలా బాగుంది. నేను ప్రెసిడెంట్ గా నిలబడకపోతే ఖచ్చితంగా నీకే ఓటు వేసేదాన్ని. థ్యాంక్స్ అలాట్. ఇలా చూడు, ఒక ఫ్రెండ్ కోసం దీన్ని వదులుకోవాలనిపిస్తోంది, కానీ అందుకు ఇది సమయం కాదు. నేను ఫ్రెండ్షిప్ ని పక్కన పెడదాం అనుకుంటున్నాను. ఐఎమ్ సారీ. అరే నువ్వు అంత మాట అనుకో. ఒక్కొక్కసారి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది శత్రువులతో కానీ స్నేహితులతో కానీ. మనం ఎప్పటికీ స్నేహితులు. నేను అలాగే ఉంటాను. ఓకే, క్యాంపెయిన్ కోసం మనం రెడీ చేసినవన్నీ ఇచ్చేద్దామా? నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. ఇవన్నీ చేయాలా ఓ, ఏంటి? గెలవాలంటే కొన్ని పనులు చేయాలి కదా, అందుకే ఇలా చేస్తున్నాను. సీరియస్ గానా? ఓ, ఫ్రీ కప్ కేక్సా? హే, ఇవన్నీ మా అమ్మ చేసిన కప్ కేక్స్ కదా? అవును నిజమే. చెప్పాలంటే రెసిపీ కూడా నీదే. మంచి ఆలోచనే. ఇంతకంటే బెటర్ గా నేను ప్లాన్ చేశాను. నీ మొహంలో ఉన్న సంతోషం ఆటోమేటిక్ గా పోతుంది చూడు. డబుల్ చాక్లెట్ కోటింగ్ లోపల చిప్స్ మరియు కేక్ కూడా ఇక్కడ ఉన్నాయి. వచ్చేయండి, మర్చిపోకుండా అందరూ హేలీకి ఓట్ చేసేయండి. హే హేలీ, చాలా అద్భుతంగా ఉంది. అదిరింది, సూపర్. నేను అస్సలు ఊహించలేదు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. కాస్త స్పైసీ కలుపుదామా? తప్పకుండా అది చేయడానికి నేనున్నాను కదా బాస్. కుక్కీస్ ఉన్నాయి, కావాలంటే తీసుకోండి. నాకు ఓటేయడం మర్చిపోవద్దు. ఖచ్చితంగా. చాలా కారంగా ఉంది. ఫుడ్ ఫాస్ట్. అసలు నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. నా కప్ కేక్స్ మీద హాట్ సాస్ పోసావా? నేనా? అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావు? మరైతే ఇంకెవరైనా చేసి ఉంటారు. మీరే చేశారని మేము అనుకున్నాం. నిజంగా మేము కాదు, ఇదంతా మీరే చేశారు. వీళ్ళ వాయిస్ వినిపించడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నాను. అది రానే వచ్చింది. ఈ చిన్న సమస్యని పెద్దది చేస్తాను. Power Rangers Cartoon Club. ఇలా చూడండి, ఈ ఎలక్షన్ జరగడానికి కారణం ఏ సమస్యలు రాకుండా, భేదభావాలు లేకుండా ఉండడం కోసమే. అప్పుడు సమస్యలు కలిగిస్తున్నారు. ఇక మీద కూడా మీరు ఇలాగే ప్రవర్తించారంటే మీ ఇద్దరిని డిస్క్వాలిఫై చేస్తాను. వేరెవరైనా ప్రెసిడెంట్ చేస్తాను. సారీ మేడం. ముందు ఇవన్నీ శుభ్రం చేయండి.
నువ్వు దాన్ని విన్నావా? ఇంకా ఒకే ఒక అవకాశం ఉంది, దాన్ని వదిలిపెట్టకూడదు. వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతే పోటీయే లేకుండా నేను గెలిచి వెళ్ళిపోతాను. బాగుంది కదా? ఇప్పుడు మీకు ఒకరిని పరిచయం చేయబోతాను. మన స్పెషల్ గెస్ట్ మంకీ. నేను ఒక స్పెషల్ గెస్ట్ గా ఇక్కడకు రాలేదు, ఒక వీరుడుగా వచ్చాను. అతని వాయిస్ నా దగ్గరే ఉంది. హలో, నేను లివిని మాట్లాడుతున్నాను. హేలియా ఫుడ్ స్టార్ట్ చేసింది. నీతో చెప్పాలనుకున్నా. అప్పుడే తెలుసు. హేలి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. తను ఇంకో ప్లాన్ కూడా చేశాడు. తను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాడు. తనకంటే ముందుగా నువ్వే వెళ్ళు. ఖచ్చితంగా వెళ్తాను. చెప్పినందుకు థాంక్స్. హెయిలీ, నువ్వు ఇక్కడ ఉన్నావు నాకు తెలుసు. నేను ఇక్కడున్నాను. ఇది నేను తీసుకుంటాను. ఇకపై ఈ పవర్ స్టార్ నా దగ్గరే ఉంటుంది. ఇలా చూడు, నేను చెప్పేది నువ్వు వస్తాను నమ్మవు. చెప్పు క్రిస్టన్. హేలియా ఫుడ్ ఫైట్ స్టార్ట్ చేసింది. తనని మనం తప్పకుండా దండించాలి. అందుకని నేను చెప్పే చోట త్వరగా వచ్చేయి. ఓకే. హే, కెల్విన్కి ఓట్ చేయండి. హలో. హాయ్ బ్రో. హే లీవాయ్, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని నేను ఇక్కడికి వచ్చాను. హే సరే, లీవాయ్ నీ కూడా ఫోన్ చేశాడా? లేదు, క్రిస్టన్ కాల్ చేశాడు. ముందు హేలీ ఆ పథకాన్ని వేసి వాళ్ళని పట్టుకోండి. ఒకే దెబ్బకి 2 పెట్టెలు. ఇది చాలు. ఆ ఇద్దరిని కట్టేసి మిగతా వాళ్ళతో కూడా కలిపేయండి. వాళ్ళ ముగ్గురు పని అంతం చేసేసాను. ఇక మిగతా వాడిని కూడా అంతం చేసేస్తా. అందరూ మర్చిపోకుండా ఓటు వేయండి. హే, ఏమైందో తెలియడం లేదు. కాల్విన్ టీం అసలు ఎక్కడ కనిపించట్లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళంటారు? హా చెప్పు, ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నందుకు బాధగా లేదా? ఏంటి, కల్విన్ ఫుడ్ ఫైట్ స్టార్ట్ చేశాడా? వాడే మొదలు పెట్టాడు. త్వరగా ఇక్కడికి రా అని చెప్పాను. ఓకే, నేను క్రిస్టియన్ వస్తున్నాను. తనని ఎక్కడికి వెళ్ళకుండా చూసుకో. విన్నావు కదా? అవును, వినడానికి వ్యత్యాసంగా ఉంది. వెళ్దాం పదా. హాయ్. మిగతా వాళ్ళంతా ఏరి? ఇక్కడ ఒక సమస్యని క్రియేట్ చేశాడు. అందుకు కారణం కెల్విన్. అందరూ తనతోనే ఉన్నారు. కెల్విన్ అలా చేశాడంటే నువ్వు నమ్ముతున్నావా? తప్పకుండా తను అలా ఎప్పటికీ చెయ్యడు. రోడీ ఇప్పుడే కాల్ చేసింది. ఒక్కసారి ఆలోచించు. రోడీ ఎందుకు అలా చేస్తాడు అనక అవకాశం లేదు. అందుకని ఎప్పుడు ఎవరు చెప్పే మాటల్ని నమ్మకూడదు. బాగా ఆలోచించి నిర్ణయించుకోవాలి. అయితే సరే, తీవ్రంగా విచారిస్తాను. తర్వాత కలుస్తాను. హే లీవెన్, రోడీ కాల్ చేసింది. సమస్యలన్నిటికీ తనే కారణం. అవును, ముందు మనం తనతో మాట్లాడాలి. త్వరగా రా, వెళ్తాం. రా రా రా. ఏ కాస్త ఆగండి, ఇది నాకు కరెక్ట్ అనిపించడం లేదు. నేను అలాగే అనుకున్నాను. రోడీ చెప్తుంటే నిజమే అనిపిస్తోంది. 1 minute. హలో హేని, ఏంటి విషయం చెప్పు. నీ వాయిస్ లో మాట్లాడుతున్నారు. ఏంటి? కెల్విన్ సమస్యలన్నిటికీ కారణం అని తెలిసిపోయింది. సమస్యలో నిన్ను ఇరికించాలనుకుంటున్నాడు. వెళ్ళిపో, త్వరగా వెళ్ళి ఎక్కడున్నాడో చూడు. సరే, నేను ఇప్పుడే వెళ్ళి చూస్తాను. బాయ్ హేలి. నాకేమీ అర్థం కావడం లేదు. ఏంటిదంతా? నీకు నాకు తనకి అందరూ ఒకేసారి కాల్ చేసింది తను ఒక్కడే. ఇదా మాస్టర్ పని అయింటుంది. మన ఫ్రెండ్స్ కి ఏమైనా అయింటుందా? ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు. రండి, విషయం ఏంటో కనుక్కుందాం. Our Rangers Cartoon Club. అతి త్వరలోనే అందరూ వచ్చి ఇక్కడ ఇరుక్కుంటారు. అయ్యో, వాళ్ళు మొత్తం మారిపోయారు. ఇప్పుడు నేను వాళ్ళని ఎలా పట్టుకోవాలి? నువ్వు అక్కడే ఉండు, మా సత్తా ఏంటో చూపిస్తాం. నింజాస్తో పెట్టుకోవడం ఎంత పెద్ద తప్పు నువ్వు తెలుసుకుంటావు. ఖచ్చితంగా. కానీ మీ ఫ్రెండ్స్ పవర్ స్టార్స్ నా దగ్గర ఉన్నాయే. ముందు అతన్ని పట్టుకోవాలి. నీ వెనకలే వస్తున్నాం మేము కూడా.
మిస్ చేసేసాను. Hey guys! పవర్ స్టార్ నింజా హార్ట్ అటాక్. బాగా ట్రై చేసావు. నువ్వేం చేస్తున్నావు? ఎలాగైనా బ్లాక్ చెయ్యి. అదంతా పిల్లల దగ్గర చెయ్యి, నా దగ్గర కాదు. అలాగా? ఇప్పుడు చూడు. ఇది భలే ఉంది. ఇది పనిచేయడం లేదు. తనని పట్టుకోవడానికి ఏదో ఒక ప్లాన్ వేయాలి. నేనిప్పుడు సర్ప్రైజ్ అటాక్ చేస్తే బాగా ట్రై చేశారు, కానీ నన్ను పట్టుకోలేరు. హే మంకీ, నా చేతిలో ఏముందో చూడు. ఈ స్టాఫ్ ని ఇచ్చేస్తాను. ఉండు, నేను వస్తున్నాను. వాళ్ళని వెంటనే కాపాడదాం. నింజా బ్లాస్టర్స్. జాగ్రత్తగా అక్కడే ఉండు, ఓకేనా? ఉండండి, మీ తాళ్ళు విప్పుతాను. పవర్ స్టార్స్ ని తిరిగి తెచ్చుకోవాలి. వీడి గురించి మాట్లాడుతున్నారా? దీన్ని పట్టుకోండి. మంచి పని చేశారు. ఇట్స్ మోర్ఫిన్ టైం. లాక్ ఇట్. నా సర్ప్రైజ్ పుచ్చుకో. నేను ఇందులో ఇరుక్కుపోయాను, నన్ను ఏం చెయ్యొద్దు, వదలు. బాగా నటిస్తున్నావు. తన వాయిస్ యూజ్ చేస్తున్నావని తెలుస్తుంది. మంచి పని చేశావు. అయిపోయాను. వీడే మనల్ని మోసం చేశాడు. దీనికి పైన తన్ని వదిలి పెడితే మనకి మంచిది కాదు. కానీ ఎలా తన్ని అంతం చేయడం? మనం బ్యారెల్ మఫర్స్ ని యూస్ చేద్దాం. పర్ఫెక్ట్. రెడీయా? యా, మేము లీడ్ చేస్తాం, ఫాలో చేయండి. నువ్వు రెడీనా? నేను రెడీ, దేనికైనా సిద్ధమే. మనం దీన్ని ఫినిష్ చేద్దాం. స్ప్లాష్. ఫైనల్ ఫైనల్ అటాక్. కాస్త ఆగు. మనం ఒక సెల్ఫీ తీసుకుందాం. సీజ్ బర్గర్. మీరెవరో బాధపడద్దు, ఇంకా షో అవ్వలేదు. అతనికి మళ్ళీ తిరిగి పవర్ నిచ్చి అక్కడికి పంపిస్తాను. వాళ్ళని అంతం చేస్తాడు. ఇప్పుడే పంపిస్తాను. వచ్చేసా. నిన్ను ఏం చేయాలో మాకు తెలుసు. నింజా జోజోడ్. ఇప్పుడు నా సూపర్ పవర్స్ తో మిమ్మల్ని ఏం చేస్తారో చూడండి. ఓ అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మన జోడ్స్ ని మన వాయిస్లతో కంట్రోల్ చేస్తున్నాడు. నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను చూసుకుంటాను. వాడంతా చూస్తాం. ఇది పనిచేస్తుంది హేలీ. ఎలాగైనా భరించే వాడిని అంతం చేయి. మూవ్ చేయి, కమాన్. చాలు, ఆపు. నా ఫోన్ విరిగిపోయింది. ఇప్పుడు మనం ఫ్రీ అయ్యాం. నింజా స్పిన్ మెగా స్వార్డ్ లాకెట్. నింజా స్వార్డ్ రెడీ. బుల్ రైడర్ మెగా జోడ్. నింజా మాస్టర్ మోడ్ రెడీ. ఇది ఇంకా పూర్తి కాలేదు రేంజర్. నేను చేయలేదని దిగులు పడుతున్నాడు కదా, అంతా చేసేద్దాం. ఎలక్షన్ లో మనకి ఎన్నో ఇబ్బందులు కలిగించేట్టుగా వాటి సంగతి నేను చూసుకుంటాను. సరే, అయితే నేను సిద్ధమే. నింజా మాస్టర్ మోడ్ యాక్టివేట్.
ఫైనల్ అటాక్. బుల్ రైడర్ మెగా జోర్ రెడీ రాపిడ్ ఫైర్ ఫైనల్ అటాక్. అయిపోయాను. ఇంత తొందరగా నేను అయిపోతానని అనుకోలేదు. గెలిచారు. ఇంకొన్ని నిమిషాల్లో జరిగిన ఎలక్షన్ గురించిన వివరాలని చెప్తాం. అప్పుడు మీకే అర్థం అవుతుంది. హాయ్ గాయస్, నేను సారీ చెప్పాలనుకుంటున్నాను. ఆ కప్ కేక్స్లో అసలు ఆ సమస్య ఎలా వచ్చిందో నాకు తెలియదు. నేను మిమ్మల్ని క్షమాపణ అడగాలి. అవును, ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు మనలో మనమే క్షమించుకోమని చెప్పాలి. ఇది కొంచెం ముందు జరిగి ఉంటే బాగుండేది. నీకేం కాలేదుగా? అరే అదేం లేదు, కానీ నేను నీతో ఓ విషయం చెప్పాలి. ప్రెసిడెంట్ అయ్యే అర్హత నీకే ఉంది. ప్రస్తుతానికి దాని గురించి ఆలోచించట్లేదు. నాకు తెలిసి నువ్వే బెస్ట్. సరే, మనం అలా వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే, చెప్పు. త్వరలోనే గెలవబోతున్నాం. ఒకవేళ వాళ్ళిద్దరూ గెలిచే సిచ్యువేషన్ వస్తే దీన్ని మనం వదిలేద్దాం. ప్రిన్సిపల్ మీద ఇది పడుద్ది, వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. నువ్వే ప్రెసిడెంట్ కదా. ఇప్పుడే రిజల్ట్ అందింది. జరిగిన ఎలక్షన్లో పాల్గొన్న ఇద్దరు పోటీదారులు సరిసమమైన ఓట్లని పొంది విజయం సాధించారు. అయితే మన స్కూల్కి ప్రెసిడెంట్ కాబోయేది మరెవరో కాదు, మన విక్టర్ విన్సెంట్. ఒకటి మాత్రం నేను ఇక్కడ వచ్చి చెప్పాలనుకున్నాను. ఈ గెలుపు నాకు బాగా నచ్చింది, కానీ ఇదే నాకు కొత్త కాదు.